కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ సింగరేణి కార్మికులను నిరాశపరిచిందని ఏఐటీసీ బ్రాంచ్ కార్యదర్శి శైలేంద్ర సత్యనారాయణ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిత్యం బండ కింద పనిచేస్తూ దేశానికి వెలుగులు పంచుతున్న సింగరేణి కార్మికులకు ఈ బడ్జెట్లో మోడీ ప్రభుత్వం మొండిచేయి చూపించిందని విమర్శించారు. సింగరేణి కార్మికుల పే స్లిప్స్ వారి చేతిలో ఉండడం వల్ల ఇన్కమ్ ట్యాక్స్ ను అడ్డగోలుగా కట్ చేసుకుంటున్నారని మండిపడ్డారు. ఎంతో మంది రియల్ ఎస్టేట్ ఇతర వ్యాపారాలు చేసుకుంటూ లక్షలు సంపాదిస్తున్నా వారిని వదిలిపెట్టి సింగరేణి కార్మికులను పట్టుకోవడం ఎంతవరకు సమంజసమని మండిపడ్డారు. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి సింగరేణి ప్రాంతానికి ఏమాత్రం నిధులు కేటాయించకపోవడం బాధాకరమని పేర్కొన్నారు. సింగరేణి పారిశ్రామిక కారిడార్ ఏర్పాటు చేయాలని, అప్పుడే ఈ ప్రాంతంలో ప్రైవేట్ సంస్థలు ఏర్పడి నిరుద్యోగులకు ఉపాధి లభిస్తుందని ఆయన పేర్కొన్నారు. ఆర్థిక మంత్రి నిర్మల ప్రవేశపెట్టిన బడ్జెట్ కేవలం కార్పొరేట్ శక్తులకు మాత్రమే ఉపయోగపడుతుందని విమర్శించారు. ఇప్పటికైనా సింగరేణి తెలంగాణకు ప్రత్యేక బడ్జెట్ కేటాయించాలని, రైల్వేలకు ప్రత్యేక బడ్జెట్ కేటాయించాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రభుత్వం నిన్న భారతదేశానికి సంబంధించినటువంటి కేంద్ర బడ్జెట్ విడుదల చేశారు. 48,20,512 కోట్లతో ఇవాళ సింగరేణికి బొగ్గు గని కార్మికులకు ఇన్కమ్ ట్యాక్స్లో మొండి చేయి చూపడం జరిగింది. అదేవిధంగా కొత్త గనుల బొగ్గు బావుల ప్రతిపాదన కూడా లేదు. ఇవాళ సింగరేణి కార్మికులకు ఇన్కమ్ ట్యాక్స్లో 2,50,000 ఉన్నదాన్ని ఇక్కడ 3 లక్షలకు పరిధి పెంచుతామని చెప్పేసి 3 లక్షల వరకు 0%, 3 లక్షల నుంచి 7 లక్షలకు 5%, అదేవిధంగా 7 లక్షల నుండి 10 లక్షల వరకు 10%, 10 నుంచి 12 లక్షల వరకు 15% ఇన్కమ్ ట్యాక్స్, అదేవిధంగా 12 నుంచి 15 లక్షలకు 20% ఇన్కమ్ ట్యాక్స్ అని, 15 లక్షల పైన ఉంటే 30% ఇన్కమ్ ట్యాక్స్ పర్సెంటేజ్ కట్ అవుతుందని చెప్పారు. దీనివల్ల కార్మికులకు మేలు జరుగుతుందని చెప్పేసి నిన్న ప్రెస్లో వార్త రావడం జరిగింది. ఇది చాలా అన్యాయం. ఇవాళ పాత ఇన్కమ్ ట్యాక్స్కి కొత్త ఇన్కమ్ ట్యాక్స్ ఒక 50,000 మాత్రమే తేడా ఉన్నది. ఎక్కడ పరిధిలో స్లాబ్ పరిధిలో మాత్రం అదేవిధంగా కొత్త సీసాలో పాత సారా పోసినట్టు ఇవాళ బొగ్గు గని కార్మికులను మాయమాటలు చెప్పి మోసం చేస్తూ ఉన్నారు. ఇవాళ నేను అడుగుతున్న కేంద్ర ప్రభుత్వానికి, ఈరోజు వేతన కమిటీల ద్వారా సింగరేణి బొగ్గు గని కార్మికులు ఇలా 5 సంవత్సరాలకు ఒకసారి జీతభత్యాలు పెంచుకుంటే 5,000 నుంచి దాదాపు 8,000, 10,000 వరకే జీతభత్యాలు పెంచుతూ ఉన్నారు. ఆ పెంచినటువంటి జీతాలకు ఈరోజు 30% ట్యాక్స్లో కార్మికులు పడుతూ ఉన్నారు. ఇవాళ 10,000 పెరిగితే దాదాపు 14,000, 15,000 రూపాయలు వాళ్ళ జీతాల నుండి ఇన్కమ్ ట్యాక్స్ పేరుతోని ఇలా కేంద్ర ప్రభుత్వం మళ్ళీ రిటర్న్ తీసుకుంటూ ఉన్నది. అంటే ఇచ్చింది 10 రూపాయలు, తీసుకునేది 15 రూపాయలు. అంటే ఇలా బొగ్గు గని కార్మికులు నిత్యం పుట్టెడు బండ కింద పోయి ప్రకృతికి వ్యతిరేకంగా ఈరోజు తమ రక్తాన్ని చెమటగా మార్చి ఇలా నల్ల బంగారాన్ని వెలికితీసి ఇవాళ దేశానికి రాష్ట్రాన్ని వెలుగునిస్తున్నటువంటి బొగ్గు గని కార్మికులకు ఇవాళ మీరు ఎలాంటి ప్రాధాన్యత ఇస్తూ ఉన్నారని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం బీజేపీని అడుగుతూ ఉన్నా. ఇవాళ ఏం పాపం చేశారు సింగరేణి కార్మికులు? వాళ్ళ బొగ్గు తీయడంలో అనేక మంది ఈరోజు ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి ఉన్నది. వాళ్ళ కుటుంబాలు రోడ్లపై పడుతూ ఉన్నాయి. మరి వాళ్లకు కష్టం చేసిన సొమ్మును కూడా ఇవాళ ఇన్కమ్ ట్యాక్స్ రూపంగా మీరు దోచుకుంటా ఉన్నారంటే దీన్ని ఏటీసీగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈరోజు కోట్లాది విలువలు చేసే భూములు ఉన్న వారికి, లేకుంటే రియల్ ఎస్టేట్ చేసే వారికి మరి ఎలాంటి ఇన్కమ్ ట్యాక్స్ పరిధులు లేవు. ఎందుకంటే వీళ్ళు గవర్నమెంట్ ఎంప్లాయీస్ కాబట్టి వీళ్ళ జీతభత్యాల చరిత్ర అంతా మీ దగ్గర ఉంటుంది కాబట్టి మీరు రికవరీ చేసుకుంటా ఉన్నారు. కానీ ఈరోజు కూర్చుండి వ్యాపారం చేసే వ్యక్తులు వాళ్ళ దగ్గర 30% తీసుకుంటావు. ఇలా పుట్టెడు బండ కింద పనిచేసే కార్మికులకు 30% ట్యాక్స్ తీసుకుంటా ఉంటావు. అంటే వాళ్ళ శ్రమను దోసుకుంటా ఉన్నావు. కష్టపడ్డాడు ఒకటే, కూర్చుండి సంపాదించడం కూడా ఒకటే ట్యాక్స్ పద్ధతి వేయడాన్ని ఇలా ఏటీసీగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. వెంటనే దాన్ని సవరణ చేయాలని చెప్పేసి ఏటీసీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇలా తెలంగాణ రాష్ట్రానికి ఇలా మొండి చేయి చూపెట్టిన పరిస్థితి కనబడతా ఉన్నది. తెలంగాణ ఊసే లేదు. మరి రాష్ట్ర విభజన సందర్భంగా ఏపీకిను తెలంగాణకు విభజన హామీలు ఉన్నాయి. వాళ్ళని ఆదుకోవాల్సిన రాష్ట్రాలను ఆదుకునే పరిస్థితి కేంద్ర ప్రభుత్వానికి ఉన్నది. ఇలా ఏపీ రాష్ట్రానికి ఇలా 15,000 కోట్ల రూపాయలు ఇస్తూ ఉన్నారు, సంతోషం. మరి తెలంగాణ ప్రజలు ఏం పాపం చేశారని తెలంగాణ రాష్ట్రానికి బడ్జెట్ కేటాయించలేదు? తెలంగాణ రాష్ట్రంలో వెనుకబడిన జిల్లాలు లేవా? డెవలప్మెంట్ జిల్లాలు లేవా? ఇలా నిరుద్యోగ సమస్య లేదా? అనేక సమస్యలు కూడా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాయి. ఇలా కోల్డ్ బెల్ట్ ప్రాంతంలో పారిశ్రామిక క్యాడర్ ఏర్పాటు చేయలేదు. ఎందుకంటే ఈడ అనేక మంది నిరుద్యోగులు ఉన్నారు,
చదువుకున్న వారు ఉన్నారు, ఉద్యోగాలు లేక రోడ్లపై తిరుగుతూ ఉన్నారు. కనీసం పారిశ్రామిక క్యాడర్ ఏర్పాటు చేస్తే కొన్ని ప్రైవేటు ఉద్యోగాలను వారికి వచ్చే ఉండేవి. దీన్ని కూడా విస్మరించారు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రానికి కొత్త రైల్వేలు కూడా రైళ్లు కూడా వేయలేదు. ఆ ఉన్న రైలు కూడా ఇక్కడ స్టాపింగ్ లేక ఇలా తెలంగాణ ప్రజలు ఓల్డ్బెల్ట్ ప్రాంతంలో ఇబ్బంది పడుతూ ఉన్నారు. కాబట్టి ఈ బడ్జెట్ను మేము తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. ఇలా భారతదేశంలో సామాన్య మానవ మనిషి ఇలా బతికేదైన పరిస్థితిలో ఉండాలి. ఇలా అడ్డగోలుగా ఈరోజు నిత్యావసర వస్తువులు పెరుగుతూ ఉన్నాయి, ద్రవ్యోల్బణ రేటు. మరి వాటిని తగ్గించే ప్రయత్నంలో మరి చేయాల్సిన బాధ్యత ఇలా కేంద్ర ప్రభుత్వానికి ఉన్నది. కాబట్టి మరి మరొకసారి ఆలోచించి మరి బడ్జెట్లో ఈ బొగ్గు గని కార్మికులకు కొంచెం సవరణ చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి దీన్ని ఏఐటీసీగా బొగ్గు గని కార్మికులకు ఇన్కమ్ ట్యాక్స్లో స్లాబ్ రేటు పెంచాలి. ఇలా 30% ట్యాక్స్ కూడా దీనిపై రద్దు చేసి ఆ ట్యాక్స్ని 20%కే కుదించాలని చెప్పేసి ఏఐటీసీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. తెలంగాణ రాష్ట్రానికి ఇలా కేంద్ర బడ్జెట్లో అన్యాయం జరిగితే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మొన్న గెలిచినటువంటి బీజేపీ ఎంపీలు 8 మంది, కాంగ్రెస్ ఎంపీలు 8 మంది ఉన్నారు. మరి పార్లమెంటులో దీనిపై మరి అక్కడ బడ్జెట్లో వ్యతిరేకించవలసిన అవసరం ఉన్నది. మరి బడ్జెట్ ముందు కూడా ప్రస్తావన చేయాలి. ఇలా బీజేపీ ఎంపీలు మాట్లాడుతూ ఉన్నారు, ఇది మంచి బడ్జెట్ అని చెప్తా ఉన్నారు. ఎట్లా మంచి బడ్జెట్ అయితే అని అడుగుతా ఉన్నాం. ఇలా బొగ్గు గని కార్మికులకు అన్యాయం జరిగింది. ఈ గోల్డ్ బెల్ట్ ప్రాంతంలో ఉన్న వారికి ప్రజలకు కూడా అన్యాయం జరుగుతుంది. తెలంగాణ విభజన హామీలు నిలబెట్టలేదు, దీనిపై మాట్లాడలేదు. మరి మన గెలిచినటువంటి కాంగ్రెస్ ఎంపీలు కూడా మరి ఇలా ప్రతిపక్ష హోదా ఇలా 40% మరి పార్లమెంట్లో ఉంది. దీనిపై కూడా మరి వ్యతిరేకత చేశారు, కానీ పూర్తిస్థాయిలో వ్యతిరేకించవలసిన బాధ్యత ఈ ఎంపీలపై ఉన్నది. కాబట్టి దీనిపై ఎంపీలు కూడా బాధ్యత వహించాలి. ఇప్పటికైనా బొగ్గు గని కార్మికుల విషయంలో మరి ఎంపీలు చొరవ చూపి మరి ఏదైతే నిర్మలా సీతారామన్ ఆర్థిక మంత్రి ఉన్నారో వారి దగ్గరికి వెళ్ళి ఈ బొగ్గు గని కార్మికుల విషయంలో ఇన్కమ్ ట్యాక్స్ విషయంలో సవరణ చేసి బొగ్గు గని కార్మికులకు మేలు జరిగే విధంగా